కోకోనట్ వాటర్ అండ్ ప్రెగ్నెన్సీ ఈ రెండిటికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. చాలామంది కోకోనట్ వాటర్ ప్రెగ్నెన్సీలో తాగకూడదు అనుకుంటారు. ఎందుకు తాగకూడదు అని అడిగితే సమాధానం ఎవరి దగ్గర ఉండదు. సో కోకోనట్ వాటర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఒకటి, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ సోర్స్. చక్కగా మనకి నేచర్ నుంచి దొరికే ఒక డ్రింక్. And it is rich in vitamins, minerals, electrolytes and all trace elements kuda. So it is a wonderful drink అని చెప్తాను నేను. ఇంకా అది మార్నింగ్ సిక్నెస్ అంటే ప్రెగ్నెన్సీలో ఉండే నాజియా, వామిటింగ్ సెన్సేషన్ని తగ్గిస్తుంది. దాంట్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అండ్ కాన్స్టిపేషన్ అది రాకుండా చూసుకుంటుంది. చక్కగా డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేస్తుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా రాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు కోకోనట్ వాటర్ ఎందుకు తీసుకోకూడదండి? నిర్మోహమాటంగా చక్కగా తీసుకోవచ్చు. అయితే 200 to 250 ml ఆఫ్ కోకోనట్ వాటర్కి మించి తీసుకుంటే దేర్ ఆర్ సర్టన్ ఎఫెక్ట్స్ దట్ కెన్ హ్యాపెన్. అంటే రోజుకి ఒక్క బోండం లేదా ఒక్క గ్లాసుడు కోకోనట్ వాటర్ తీసుకోవడం, ఎస్పెషలీ ఎంటీ స్టమక్ మీద కనుక మీరు తీసుకోగలిగితే చక్కగా బాడీ దాంట్లో ఉండేవన్నిటిని అబ్జార్బ్ చేసుకుంటుంది.